హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ అయితే మీకు ఒక రెండు మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే ఇంకొకటి ఆల్ మిక్స్డ్ మసాలా పౌడర్ అయితే మీకు చూపిస్తాను. అంటే వెజ్ అండ్ నాన్ వెజ్కి ఒక మసాలా పౌడర్ తయారు చేశాను. ఎంత కమ్మగా ఉందో అది. సో అది ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే నా ఈవినింగ్ రొటీన్ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం నేనైతే పొటాటోస్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే బంగాళదుంపలు చిప్స్కి పొటాటో ఫ్రైస్కి సపరేట్గా ఉంటాయి అన్నమాట. సో మనకు అవి రెగ్యులర్గా దొరకవు. అంటే మామూలు మార్కెట్లో కానీ లేకపోతే రైతు బజార్లో కానీ మనకు అలాంటి దుంపలు దొరకవు. చిప్స్ షాప్కి వెళ్ళి అడిగితే ఇస్తారు. అయితే అందుకని నేను ఏం చేస్తున్నానంటే రెగ్యులర్గా మనకి ఇంట్లో అంటే మనం వాడుకునే దుంపలు ఉంటాయి కదా, కూరకి వాడుకునే దుంపలతోటి ఇవాళ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను. ఇవి ఎన్ని రోజులైనా మనం నిల్వ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా కొంచెం లావుగా పొట్టిగా కట్ చేసుకున్నాను నేను. మీరు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. అయితే నేను మంచూరియాకి అలాంటి వాటికి కూడా ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. మనం చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి. సో ఫ్రెంచ్ ఫ్రైస్కి కాకుండా మంచూరియా, ఆ తర్వాత మనం గార్లిక్ పొటాటో చేసుకోవాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఉంటే బాగుంటుంది. అందుకని ఇలా కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక మంచి నీళ్ళల్లో నానబెట్టాలి. సాల్ట్ మాత్రం వేయకూడదు నీళ్ళల్లో, నార్మల్ నీళ్ళల్లోనే నానబెట్టేసి తీసేయాలి. తర్వాత నీట్గా అవన్నీ కూడా కడిగేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా, బాగా మసులుతూ ఉన్న వేడి నీటిలో వేసేసి జస్ట్ 30% కుక్ చేసుకున్నాను అంతే. ఎక్కువ కుక్ చేయకూడదండి, కేవలం 30% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మెత్తబడిపోతాయి, మీకు క్రిస్పీగా రావన్నమాట. ఒక 30% కుక్ చేసుకున్న తర్వాత వెంటనే తీసేసి మళ్ళీ చన్నీటిలో వేసేయాలి. వేసేసిన తర్వాత నీళ్ళంతా మళ్ళీ స్ట్రెయిన్ చేసేసి ఇదిగోండి ఇలాగా 1 కప్పు కార్న్ఫ్లవరు, అరకప్పు మైదా అంటే 1.5 కప్పు మొత్తం పిండిలో ఇలా కోట్ చేసుకుంటున్నాను అనమాట. నేను సాల్ట్ అనేది ఉడికించేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసాను. కట్ చేసుకునేటప్పుడు మాత్రం సాల్ట్ అయితే వేయలేదు నీళ్ళల్లో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం నీళ్ళల్లో వేసేటప్పుడు సాల్ట్ కనుక వేస్తే పొటాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఉడికించేటప్పుడు మాత్రమే సాల్ట్ అయితే వేయాలి. మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేస్తేనే ఆ ఉప్పు అనేది ముక్కలకి పట్టుకుంటుంది. ఓకేనా? ఆ తర్వాత ఉడికించేసిన తర్వాత వెంటనే తీసి చన్నీటిలో వేయాలి. కొంచెంసేపు అయిన తర్వాత ఆ చన్నీళ్ళు కూడా పక్కన పెట్టేసి మళ్ళీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వాటిల్ని ఇలా కార్న్ఫ్లోర్ పౌడర్లో కనుక మనం కోట్ చేసుకుంటే ఇవి మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా పొటాటోస్ని అందులో బాగా మిక్స్ చేసి మన దగ్గర మనం పిండి జల్లించుకునేది ఏదైనా ఉంటుంది కదా, సో దాంతో బాగా జల్లించేసుకుంటే ఎక్స్ట్రా పౌడర్ అంతా పక్కకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఇలా ఓన్లీ పొటాటోస్ మాత్రమే ప్లేట్లోకి తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో అయితే ఇలా ప్లేట్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. గిన్నెలో అయితే పెట్టకూడదు, ఎందుకంటే ఒకదాని మీద ఒకటి అంటుకున్నాయి అంటే అవి ఐస్ క్యూబ్ లాగా అయిపోతాయి కదా. ఫ్రీజ్ అయిన తర్వాత అవి ఒకటి ఒకటి అంటుకొని సరిగా ఉండవు అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా ప్లేట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. కనీసం ఒక 3-4 అవర్స్ బాగా ఫ్రీజ్ అయిపోయాయి అనుకోండి. ఆ తర్వాత మీరు ఏదైనా ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను, అలాగే ఎలా ఫ్రై చేయాలో కూడా చూపిస్తాను. సో నేనైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ని. అవైతే ఫ్రీజ్ అవుతా ఉన్నాయి. ఇంక ఈ లోపల ఇక్కడైతే నేను గరం మసాలా పౌడర్ అయితే చూపిస్తానని చెప్పాను కదా. ఈ గరం మసాలా పౌడర్ అండి, ఇది కర్రీ మసాలా అని చెప్పొచ్చు. వెజ్కి, నాన్ వెజ్కి, కర్రీస్కి, ఫ్రైకి అంటే వేపుళ్ళకి, కూరలకి అన్నిటికీ చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఈ కర్రీ మసాలా పౌడర్ అనేది. సో దీనికైతే ఏమేం కావాలి అంటే ఇదిగోండి 1 స్పూన్ ఒక స్పూను లవంగాలు, 1 స్పూను దాల్చిన చెక్క, 1 స్పూను ఇలాచీ, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను సోంపు, అలాగే 1 స్పూను మిరియాలు. ఇవే అన్నమాట స్పైసెస్. సో కమ్మదనం కోసం 50 గ్రాములు జీడిపప్పు, 25 గ్రాములు అంటే 50 గ్రాముల్లో హాఫ్ గసగసాలు తీసుకున్నాను. అలాగే ధనియాలు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. సో ఇప్పుడు వీటిలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొబ్బరి కూడా తీసుకున్నాను. ఒక కొబ్బరి చిప్పలో సగం కొబ్బరి చిప్పనైతే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 50 గ్రాముల జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు కూడా వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో ధనియాలు వేగుతూ ఉన్నప్పుడే కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇది ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి
కాదు. సో ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అంటే 1 స్పూన్ మిరియాలు, ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ లవంగాలు, 1 స్పూన్ దాల్చిన చెక్క, సోంపు కూడా వేయండి, మంచి స్మెల్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ సోంపు, అలాగే ఇలాచీ కూడా 1 స్పూన్ తీసుకున్నాను, జీలకర్ర కూడా 1 స్పూన్ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా వేసేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలాగే కసూరి మేతి కూడా వేసుకోవాలండి. ప్లేట్లో అన్నీ రెడీగా పెట్టేసుకుంటే 5 మినిట్స్లో అయిపోద్ది. ఇది వేడి చేయడం వల్ల ఈ లవంగాలు ఇవన్నీ కూడా కొంచెం వేగి మసాలా పౌడర్ అనేది మంచి వాసన వస్తుంది, అందుకోసం ఫ్రై చేసుకోవాలి అంతే. సో మరి ఓవర్ ఫ్రై చేయకండి, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో గసగసాలు లాస్ట్లోనే వేయండి, స్టార్టింగ్లో వేస్తే మాడిపోతాయి, అవి చాలా లైట్గా ఉంటాయి కాబట్టి. సో గసగసాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి, ఆ వేడికి అది వేగిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇదిగోండి కసూరి మేతి నేను ఒక చిన్న కప్ అయితే వేసుకున్నాను. సో కసూరి మేతి కూడా నేను ప్రతి కూరలో వేస్తాను ఉంది అంటే మాత్రం, అందుకని నేను ఈ పౌడర్లోనే వేసేసి మిక్సీ చేసుకుంటున్నాను. సో గసగసాలు కసూరి మేతి ఒకేసారి వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంటే ఆ వేడికి అవి వేగిపోతాయి, స్టవ్ ఆఫ్ చేసేసి వేసేయాలి, ఆ వేడికి అవి వేగిపోతాయి కాబట్టి బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను చెయ్యితో తీస్తున్నాను, అంటే అంత చల్లారిపోవాలన్నమాట ఇవన్నీ. సో చల్లారిన తర్వాత నీట్గా గసగసాలు అన్నిటిని కూడా ఇలాగా తీసేసి మెత్తగా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఎందుకంటే గసగసాలు చల్లారితేనే అవన్నీ కూడా నీట్గా వస్తాయి, వేడి మీద అన్ని కడాయికి అంటుకుపోద్ది కాబట్టి అన్నీ చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోండి. ఇప్పుడు చాలా తక్కువ సాల్ట్, అంటే 1/2 స్పూన్ అలా సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ ఎందుకు వేయాలి అంటే వాటిలో ఉన్న స్మెల్ బయటికి రావాలి అంటే కొంచెం సాల్ట్ వేయాలి, అలానే ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ కూరల్లో మనం ఎలాగో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ అయితే ఎక్కువ వేయొద్దు, 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకొని ఇదిగోండి ఇలా అయితే పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మనం ఒకటేసారి మిక్సీ అనేది వేయకుండా ఆపుతూ పల్స్ ఇస్తూ తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే కొబ్బరి, జీడిపప్పు అవన్నీ వేసుకున్నాం కదా, సో ఒకటేసారి కనుక మనం మిక్సీ చేసినట్లయితే అందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చి ముద్దలాగా అయిపోద్ది. కాబట్టి ఎప్పుడైనా సరే పల్లీలు కానీ, జీడిపప్పు కానీ, కొబ్బరి ఇలాంటివి మనం మిక్సీ చేసేటప్పుడు మధ్యలో ఆపుతూ పల్స్ ఇస్తూ మిక్సీ చేసుకుంటే ఇలా పొడిగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని బయట పెట్టుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కూర నేను చికెన్ కర్రీ చేస్తాను నైట్కి, సో రెసిపీ అయితే చూడాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. సో మీరు ఫ్రై కావాలంటే ఫ్రై లాగా చేసుకోవచ్చు, లేదు గ్రేవీ లాగా అంటే చపాతీలు లేకపోతే అన్నంతో తినడానికి గ్రేవీ లాగా కావాలి అనుకున్నా సరే మీరు ఆ మసాలా పౌడర్ని ఎంచక్కా వేసుకోవచ్చు. మంచి స్పైసీగా ఉంటుంది, ప్లస్ కమ్మగా కూడా ఉంటుంది అనమాట. సో అదైతే పక్కన పెట్టాను. ఇంక ఈ లోపల మా పిల్లలు అయితే వచ్చేసారు. సారీ అండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుంచి కొంచెం నాయిస్ వస్తుంది, సో ఏమీ అనుకోవద్దు. పక్కన పిల్లలు ఎవరో జై శ్రీరామ్ అంటూ ఉన్నారు, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎందుకు లోపల పెట్టుకోండి అయితే సో ఇంక ఇక్కడైతే పిల్లల్ని ఫ్రెష్ అవ్వమని చెప్పాను, వాళ్ళైతే ఫ్రెష్ అవుతూ ఉన్నారు. తర్వాత వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఇవ్వాలి, అంటే ఫ్రై చేసి ఇవ్వాలన్నమాట. ఇంక ఈ లోపల బట్టలు అలాగే సామాన్లు ఉన్నాయి కదా, అవైతే తీసుకెళ్తా ఉన్నాను. సో బట్టలు ఏంటంటే ఈ ఇయర్లో నేను పెట్టుకున్న రెజల్యూషన్ ఏంటి అంటే ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టేయాలి అని అండి. ఎందుకంటే అంత పని చేసుకుంటాను కానీ బట్టలు మాత్రం మడత పెట్టనండి, అదేంటో నాకు బద్ధకం. అంటే పైన రూమ్ ఉంది కదా, సో ఆ రూమ్లో పెట్టేస్తాను. సో ఆ రూమ్లో పెట్టడం కూడా ఎలా పెడతానంటే 2-3 చైర్స్ ఉంటాయి కదా, సో ఒక చైర్లో నా బట్టలు, ఒక చైర్లో మా వారివి, ఒక చైర్లో పిల్లలవి పెట్టేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే ఇంక కావాలంటే అలా పైకి కిందకి తిరుగుతూ ఉంటారు. మార్నింగ్ టైంలో మా ఆయన అయితే తిడతా ఉంటారు అనమాట నన్ను, కిందకి తీసుకొచ్చి పెట్టచ్చు కదా అని. అప్పటికి మా వారివి మాత్రం నేను మ్యాక్సిమం మడత పెట్టి పెట్టేస్తాను, తిట్లు కాయలేక. ఇంక నావి పిల్లలవి అయితే ఇంక మేడ మీదే వదిలేస్తాను అనమాట. అయితే ఇంక ఇప్పుడు ఇయర్ ఏమనుకుంటున్నానంటే ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేస్తాను కానీ ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టేయాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటున్నాను. సో ఇంక అందుకే ఇదిగోండి బట్టలన్నీ తీసుకొచ్చేసి చూసారు కదా ఎన్ని ఉన్నాయో. సో ఇప్పుడు అవన్నీ కూడా మడత పెట్టాలన్నమాట. ఇంక మా పిల్లలేమో
పిల్లలేమో అమ్మ ఆకలేస్తుంది త్వరగా ఫ్రై చేయమ్మా అని అడుగుతూ ఉన్నారు. ఇంక ఇదిగోండి 2-3 అవర్స్ అయిపోయింది దాదాపుగాన. సో ఇంక ఇవైతే ఇలా రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు వీటిల్ని మీరు కావాలి అనుకుంటే ఒక బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు ఫ్రై చేసినా సరే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ వేడిగా లేకపోతే నూనె పీల్చినట్లు అయిపోతాయి అనమాట. సో ఆయిల్ వేడిగా ఉండాలి. ఆ తర్వాత మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లేదనుకుంటే నల్లగా అయిపోతాయి, అంటే బాగా ఎర్రగా వేగిపోతాయి. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అంత ఎర్రగా ఉంటే బాగోవు, మనకి లైట్ కలర్లోనే ఉండాలి, కానీ అవి క్రిస్పీగా ఫ్రై అయ్యి ఉండాలన్నమాట. సో మనం ఇప్పుడు పిండి కలిపాం కదా, సో మీ దగ్గర కనుక ఫ్రై చేసుకున్న పొటాటోస్ కనుక ఉంటే అసలు మనం కార్న్ఫ్లోర్ కలపాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే చెప్పాను కదా, ఇవి వచ్చేసి మనం కూరల్లో వేసుకునే పొటాటోస్ కాబట్టి నేను కార్న్ఫ్లోర్ మైదా అనేది వేసుకున్నాను అనమాట. సో క్రిస్పీగా ఉండాలి కాబట్టి కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకొని మైదా తక్కువ వేసుకోవాలి. సో ఇదిగోండి హై ఫ్లేమ్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఎక్కడ నల్లగా ఎర్రగా కాకుండా ఇలాగా వైట్గానే ఫ్రై అయ్యాయి. సో చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అన్నమాట. సో ఇప్పుడు దానిపైన ఫైనల్గా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారము, మీ దగ్గర ఉంటే చాట్ మసాలా వేసుకోండి, లేదంటే కొంచెం జీలకర్ర పొడి అయినా వేసుకోండి, బాగుంటుంది. సో నన్ను చాట్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిమని అడుగుతున్నారండి. సో చాట్ మసాలా చేయడానికి మనకి మ్యాంగో పౌడర్ అయితే కావాలి. సో ఇప్పుడు మ్యాంగో సీజన్ కాదు కదా, సో మ్యాంగో పౌడర్ కూడా బయట నుంచే తెచ్చుకోవాలి. సో దానికంటే బెటర్గా మనం చాట్ మసాలానే తెచ్చుకోవచ్చు కదా అని నేను ఇదే తెచ్చేసుకుంటున్నాను. సో మీకోసం ఖచ్చితంగా ఈసారి మ్యాంగో పౌడర్ తెప్పించి చాట్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలామంది అడిగారు నన్ను, అందుకే చెప్తున్నాను. సో ఇదిగోండి ఇంక ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసి మా పిల్లలకైతే ఇచ్చేస్తూ ఉన్నాను. సో చిన్నోడైతే మయోనీస్ అవి తినడు కాబట్టి ఇలా చిన్న చిన్న కప్స్లో అయితే పెట్టించాను. ఎలా ఉంది? సూపర్ ఉన్నాయా? క్రిస్పీగా ఉన్నాయా? చాలే ఇంకా అవి, మిగతావి రేపు ఇంకొక 2 days ఆగాకి కొంచెం ఉన్నాయి. ఇచ్చేస్తా. ఎలా ఉంది? మైనీస్తో బాగుందా, ప్లెయిన్గా బాగున్నాయా? నీకు నచ్చుతుందిరా మైనీస్తో. బాగా క్రిస్పీగా ఉన్నాయా? సరే చెప్పండి మన సబ్స్క్రైబర్స్కి ఎలా ఉన్నాయో. సూపరా? సరే తినండి అయితే. ఇంక మా పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా తింటున్నారండి. అసలు ఈ మధ్యకాలంలో అసలు పొటాటోస్ చాలా తగ్గించేశాను. అంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా అని ఇంట్లో అసలు వండట్లేదు అనమాట పొటాటోస్ అయితే. సో ఇంక ఇవాళ ఇలా చేసేసి మిగతావన్నీ కూడా ఇలా ఫ్రీజ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకొని తినొచ్చు అనమాట. అయితే ఇందులో ఆల్రెడీ నేను ఫ్రీజ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ ఉంది. సో అందులోనే కొంచెం సైడ్కి పెట్టేసి అందులో పెట్టేశాను, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో ఇంకా పిల్లలు అయితే తింటూ ఉన్నారు. నేను కొన్ని తిన్నాను, అంటే ఒక 4-5 తిన్నా అంతే, టేస్ట్ చేశాను. ఎందుకంటే చెప్పాను కదా, సో కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇప్పుడిప్పుడే తగ్గాయి అనమాట. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి దుంపలు తినడం బాగా తగ్గించేశాను. తినడమే కాదు, వండడం కూడా తగ్గించేశాను. ఎందుకంటే నాకు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టం అండి. నేను మా పిల్లలు పోటీ పడి తింటాం అనమాట, కానీ నేనైతే తినలేదు ఎందుకులే అని చెప్పి. సో ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. నేనైతే మాత్రం ఇంక ఈ బట్టలన్నీ మడతపెట్టి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. సో చాలా బట్టలు ఉన్నాయి, ఎందుకంటే ఇంకా మా మరిది బట్టలు, ఆ తర్వాత పిల్లలవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ కొన్ని మడత పెట్టేశాను, ఆ తర్వాత ఇవి ఇంకొన్ని. సో మొత్తానికి మేడ మీద అసలు ఏం బట్టలు లేకుండా అన్నీ మడత పెట్టేశాను. సో నేను చెప్పాను కదా, ఈ సంవత్సరం నేను అనుకునేది ఏంటి అంటే ఇదనమాట, బట్టల విషయంలో అసలు బద్ధకంగా ఉండకూడదు, ఉతికినవి ఉతికినట్టు మడత పెట్టి పెట్టేయాలి అని చెప్పి. సో అది అయితే నన్ను కొత్త ఛానల్ కోసం మిమ్మల్ని అడిగాను కదండి, అంటే పెట్టాలా వద్దా అంటే చాలామంది పెట్టమని అడిగారు. సో పెడతాను, కొంచెం టైం కావాలి, ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు కదా నాకు. మా వాళ్ళందరూ ఉన్నారు, సో ఇంక వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు. ఇంకా ఆలోచించాలన్నమాట, ఛానల్ పేరు ఆలోచించాలి. అలాగే ఇంకా పండుగలు వస్తున్నాయి కదా, సో మంచి రెసిపీస్ కూడా మీతో షేర్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా పెడతాను, అది ఈ మంత్లో పెడతానా నెక్స్ట్ మంత్ పెడతానా అనేది మాత్రం చెప్పలేను.
సో ఛానల్ అంటే కొంచెం హార్డ్ వర్క్ ఉండాలి కదా. సో మనం స్టాండర్డ్గా ఏదైనా చేయాలి అంటే కొంచెం ఆలోచించి పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే పెడతాను. కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నాను అంతే. సో చాలా అంటే చాలామంది నాకు కామెంట్స్లో చెప్పారు, అక్క పెట్టండి అక్క అని చెప్పేసి. కొంతమంది ఏంటంటే మీరు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతారేమో, సో ప్లేలిస్ట్లో పెట్టేయండి రెసిపీస్ అన్నీ అని నాకు సలహా ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా అది కూడా మంచి ఐడియానే. సో నేను ఇక మీదటి నుంచి ప్లేలిస్ట్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టాను, లంచ్ బాక్స్ రెసిపీస్ అని చెప్పి అలాగా కొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అట్లా పెట్టాను. ఇక మీదట తరచూ నేను ఏ రెసిపీ చేసినా సరే నేను ప్లేలిస్ట్లో పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. సో ఇంక ఈ లోపల మా వారు అయితే వచ్చేసారు. మా వారు వచ్చేసేటప్పుడు నేను ఆనియన్స్ టమాటాలు తెమ్మన్నాను. ఇదిగోండి ఆనియన్స్ భలే ఉన్నాయండి, 50 రూపీస్ అంట, స్పెన్సర్స్లో తీసుకొచ్చినట్టున్నారు. టమాటాలు 40 రూపీస్, ఆనియన్స్ ఏమో 50 అంట. స్పెన్సర్స్లో మాత్రం రేట్లు ఎక్కువేనండి. కాకపోతే ఇంకా అవసరం కాబట్టి ఇంకా తీసుకురమ్మని చెప్పాను. టమాటోస్ చూడండి ఎంత బాగున్నాయో. ఒక 2 టమాటాలు బయట తీసి పెట్టాను రసం పెడదామని చెప్పి. చికెన్ కర్రీ చేస్తానని చెప్పాను కదా. సో చికెన్ కర్రీ చేసేసి ఆ టమాటా రసం పెడదాం అనుకున్నాను. కాకపోతే ఇంక మా వారు అన్నారు రసం వద్దులే జీరా రైస్ చేసేసి అని అన్నారనమాట. అందుకని చెప్పి ఇంకా జీరా రైస్ చేసేసి చికెన్ అయితే కొంచెం కర్రీ లాగా చేస్తున్నాను అనమాట. సో ఇంకా మా వారి కోసం కొన్ని ఫ్రైస్ అయితే ఫ్రై చేసి ఇచ్చేసాను. అలాగే ఇంకా ఇక్కడ ఆమ్లా టీ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఈ మధ్య తరచూ ఆమ్లా టీయే తాగుతున్నాం అండి. నార్మల్ టీ ఒక పూట తాగితే ఇంకో పూట ఖచ్చితంగా ఆమ్లా టీ తాగుతున్నాను. నేను మాత్రం మ్యాక్సిమం ఇదే తాగుతున్నాను. నాకు నార్మల్ టీ కంటే కూడా ఇదే నచ్చింది. ఎందుకంటే నార్మల్ టీలో పాలు వేస్తాం కదా, సో పాల స్మెల్ కంటే నాకు ఇదే బాగా నచ్చింది. మంచిగా పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుందన్నమాట. ఏం లేదు, మీకు ఇదివరకు వీడియోలో నేను చూపించాను కదా, ఏం లేదండి, ఉసిరికాయలని లోపల గింజ తీసేసి ఉసిరికాయలని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకోవాలన్నమాట. లేదంటే చాపర్లో అయినా సరే పర్వాలేదు, మిక్సీలో అయినా పర్వాలేదు. ఇలాగ చిన్న చిన్నగా మనం చాప్ చేసేసుకోవాలి. అందులోనే అల్లం కూడా మిక్స్ చేసేసి 1/2 కేజీకి ఒక 100 గ్రాముల అల్లం, 1/2 కేజీ ఉసిరికాయలకి ఒక 100 నుంచి 150 గ్రాముల అల్లాన్ని చాప్ చేసేసుకొని ఐస్ క్యూబ్స్ ఉన్న ట్రేస్ ఉంటాయి కదా, అందులో క్యూబ్స్ వేసేసి స్టోర్ చేసుకుంటే ఎంచక్కా ఇప్పుడు కావాలో అప్పుడు 1-2 క్యూబ్స్ కనుక వేడి నీటిలో వేసుకొని చిటికెడు టీ పౌడర్ వేసుకుంటే, షుగర్ కావాలంటే షుగర్ వేసుకోండి, నేనైతే బెల్లం వేసుకుంటున్నాను. సో ఆమ్లా టీ రెడీ అనమాట. సో ఇంక మా వారికి అయితే ఇచ్చేసాను. మా వారు ఇలా రాగానే మా పిల్లలు అలా బుక్స్ పట్టుకుంటారన్నమాట. అప్పుడు వరకు తింటారు, ఆడుకుంటారు. ఇంక మా వారు వస్తున్నారు, ఇంక 5:30, మా ఆయన వచ్చేసరికి 6:30 అలా అవుతుంది. సో 5:30 నుంచి స్టార్ట్ చేస్తాను, పుస్తకాలు తీయండిరా అంటే ఇంక కరెక్ట్గా వాళ్ళ డాడీ వచ్చేయడానికి పుస్తకాలు తీస్తారు. తీసి వాళ్ళైతే ఇంక చదువుకుంటూ ఉన్నారు. సో మా వారికి అయితే ఇచ్చేసాను స్నాక్స్. ఇంక ఇక్కడేమో చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. నైట్ చికెన్ కర్రీ జీరా రైస్ చేస్తున్నాను. సో చికెన్ కర్రీలోకి అయితే ఫస్ట్ కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే కర్రీ చేస్తున్నాను, గ్రేవీ లాగా కాదు, అలా అని ఫ్రై లాగా కాదు. సో ఎలా చేస్తానంటే గ్రేవీ లాగా కావాలి అనుకుంటే మనం చేసుకున్న మసాలా పౌడర్ 4 స్పూన్స్ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో ఫ్రై అయితే 1 స్పూన్ చాలు. ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ అంటే ఒక 2 గరిటెలు చిన్నవి ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని అది బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఈ చికెన్ని నేను కడిగేసి సాల్ట్ వేసి పెట్టేశాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, అంటే ఒక 1/2 స్పూన్ పసుపు. ఆ తర్వాత మీరు తినే స్పైస్ని బట్టి నేనైతే ఒక 1/2 స్పూన్ దాకా కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఆయిల్లో చికెన్ మొత్తం కూడా ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. ఫ్రై అనుకోండి, అస్సలు వాటర్ ఏం వేయొద్దు, సిమ్లో పెట్టేసి. ఇప్పుడు ఇదిగోండి, ఇది మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోండి ఫ్రై అయితే. సో ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. సో కర్రీకైనా సరే గ్రేవీకైనా సరే వాటర్ వేయాలి. గ్రేవీలో అనుకోండి కొంచెం టమాటా ప్యూరీ కానీ పెరుగు అట్లాంటివి వేసుకుంటే ఇంకా మీకు గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో నేను ఇప్పుడు జీరా రైస్తో తింటున్నాను కాబట్టి ఎక్కువ గ్రేవీ అవసరం లేదు, కర్రీ లాగా ఉంటే చాలు. సో ఇక్కడ ఏంటి అంటే ఒక 2 స్పూన్స్ కర్రీ పౌడర్ అయితే వేసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసి ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేయండి. నాకైతే సాల్ట్ సరిపోయింది. సో ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించి తర్వాత సిమ్లో పెట్టేయండి.
సో ఫస్ట్ హై ఫ్లేమ్లో ఎందుకు పెట్టమంటాను అంటే ఫాస్ట్గా వేడి అనేది త్వరగా ఎక్కుతుంది. సో 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేస్తే సో స్లోగా కుక్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా పిల్లలు చికెన్ తినరు కాబట్టి నేనైతే ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఒకసారి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అనమాట. సో చూస్తున్నారు కదా, దగ్గరికి అయిపోయే వరకు కొంచెం ఉడికించుకున్నాము అంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది. అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే మీరు సేమ్ ఈ పౌడర్ని కాలీఫ్లవర్, బంగాళదుంప, తర్వాత చిక్కుడుకాయ కర్రీ, తర్వాత ఇంకా చాలా కర్రీస్ చేస్తాం కదా వెజ్లో. సో ఆ కర్రీస్ అన్నిట్లో కూడా ఈ మసాలా పౌడర్ అయితే వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట. సో ఇక్కడైతే నేనైతే అన్నం తినేస్తాను అనమాట, కర్రీ విత్ జీరా రైస్. సో అది ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో రేపటి వ్లాగ్ తోటి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి మరి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.